ఏమైంది అడిగి? ఏదో మాయరోగం వచ్చిందంట, హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. ఇద్దరమ్మా. ఏమిటది? ఏమిటండి? ఎక్కడి నుంచండి? కోర్టు నుంచి. మనం పెట్టుకున్న అప్పీల్ రిజెక్ట్ చేశారు. మీరు చేయగలిగిందంతా చేశారు. ఇక నా కర్మకు నన్ను వదిలేండి నాన్న. బాబు, నీ కడుపును పుట్టకపోయినా నన్ను కడుపులో దాచుకుని పెంచావు. నా వల్ల అందరితోనూ మాట్లాడపడ్డావు. పిన్ని, నిన్ను అమ్మా అని పిలవాలనుంది. రాజా, ఇన్నాళ్ళు మీకు తలవంపులు తెచ్చే పనిలే గాని తలెత్తుకుని సంతోషించే పని ఒక్కటే చేయలేకపోయాను. బాబు, అలా మాట్లాడుకురా. నాన్న, మీరు నాకు దగ్గరగా ఉన్నంత కాలం నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. మీరు నాకు అర్థమయ్యేసరికి నేను మీకు శాశ్వతంగా దూరం అయిపోతున్నాను. అసలు సాక్షి దొరకందే ఈ కేసులో మనం ఏం చేయలేమమ్మాయి. డూ వన్ థింగ్, రాజారాం తల్లిగారి చేత టీవీలో అపీల్ చేయించు. లక్కీగా డాక్టర్ విన్నాడంటే మనం కేసు గెలిచినట్టే, మనవాడు ఉరికమ్మ నుంచి తప్పించుకున్నట్టే. వాట్ ఈస్ ఇట్? ఏమిటి వైజయంతి ఇదంతా? ఏమీ లేదు. ఈ పేపర్లో ఉన్న మ్యాటర్ చదివితే విషయం అంతా మీకే అర్థమవుతుంది. హలో, నా పేరు సావిత్రి. ఈ ఫోటోలో ఉన్నది మా అబ్బాయి రాజారాం. లలిత నా అమ్మాయిని హత్య చేశాడని కోర్టు ఉరి శిక్ష విధించింది. కానీ ఆ నేరం మా బిడ్డ చేయలేదు. మా వాడికి పునర్జన్మ ఇచ్చేది ఒక డాక్టర్. ఆయన పేరు తెలియదు. హత్య జరిగిన రోజున ఆయన చనిపోయిన లలితకు ప్రథమ చికిత్స చేశారు. బాబ్జీని ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు? ప్రైవేట్ హాస్పిటల్కా? కాదు, గవర్నమెంట్ హాస్పిటల్కి. నా గెస్ట్ హౌస్ అడ్రస్ నీకెలా తెలిసింది? తెలుసుకున్నాను. అంటే వాడికి ఉరి శిక్ష పడితే తప్ప నీ మనసు మారలేదా? ఏంటి, నేను చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావు? నువ్వు చెయ్యకూడని పని ఒకటి చేశావు. అది నీ చేత చెప్పిద్దామని శిక్ష పడ్డ బాబ్జీ హాస్పిటల్లో సకల సుఖాలు అనుభవిస్తున్నాడు. అది నీ అకౌంట్ లో. అబద్ధం. అక్కడ నీ టెలిఫోన్ నంబర్ ఉంది, నీ గెస్ట్ హౌస్ అడ్రస్ ఉంది. ఇప్పటికైనా నిజం చెప్పు. చెప్పు. నన్ను కాల్చొద్దు. వద్దు. అయితే నిజం చెప్పు. లలితని చంపిందెవరు? చెప్పు. నేనే
నేనే చంపాను. ఎలా చంపావు చెప్పు. ఎందుకు సార్ వరిగా ఉన్నారు? లక్షలు తెచ్చా. ఇంకెందుకయ్యా లక్షలు? సచ్చిన గాంధీరాజు భార్యకు సీట్ ఇచ్చినప్పుడే నా ఎలక్షన్ పోయింది. సింపతి ఓటంతా అటే పడిపోయింది. సార్, భారతదేశపు ఓటరు మనస్తత్వం తెలుసుకోగలిగిన వాడు ఎవడూ లేడు సార్. బ్యాలెట్ బాక్సులు తెరిస్తేనే జనం ప్రభంజనం సంగతి బయటపడింది. లేదంకినేడు, జైల్లో ఉన్న గణపతి పెరవుల మీద బయట ఉంటే రిగ్గింగ్ చేసైనా గెలిచే ఛాన్స్ ఉండేది. కానీ ఆ జైలర్ మనకు అడ్డొచ్చాడు. డాడీ, ఆ జైలర్ ఫ్యామిలీని రిగ్గింగ్ చేసేయమంటావా? గెలవటానికి రిగ్గింగ్ ఒక్కటే మార్గం కాదు బాబు. బాపిరెడ్డి గారు, బ్యాలెట్ బాక్స్ లో ఓట్లయితే పడ్డాయి కానీ బాక్సులన్నీ ఆర్టీఓ ఆఫీసులో అట్టాగే ఉన్నాయి. కౌంటింగ్ ఇంకా 2 రోజులు టైం ఉంది. ఈలోగా బోల్డ్ అని పనులు చేయొచ్చు. మా ఎలక్షన్ కమిషనర్ చండశాసనుడు నేను డబ్బుకు అమ్ముడుపోయి బ్యాలెట్ బాక్సులు మీకు అప్పచెప్పానని తెలిస్తే తెలియనివను. ఒకవేళ నువ్వు భయపడి ఎవరికైనా చెప్తే ఈ బ్యాలెట్ బాక్సులు మాయమైనట్టే నువ్వు మాయమైపోతావు. కంగారు పడకు. ఇప్పుడు ఈ బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లు మార్చాం గనక నేనే ఈ సిటీకి మేయర్ని. 5 ఏళ్ల దాకా ఆ తలుపులు రావు వికి. మీరు ఇలాంటి దుర్మార్గం చేస్తారని నాకు తెలుసు. మా నాన్నని బాంబులతో చంపారు, మా అమ్మని రాజకీయంగా చంపాలని చూస్తున్నారు. అందుకే బ్యాలెట్ బాక్సులు కాపలా కాశారు. మా అమ్మే ఈ సిటీకి మేయర్ కావాలి. అడ్డదారిలో మేయర్ కావాలనుకున్న మీ నాన్నకి, అమ్ముడిపోయిన ఈ ఆఫీసర్కి మీకు ఇది బంతి కాదా? పోలీసులు వచ్చేవరకు ఇక్కడే ఉండండి. భయపడకు. వెతకపోయిన తీగ కాలికి తగలటం అంటే ఇదే. నా పతనానికి కారణమైన ఆ చక్రపాణి కొడుకుని ఈ మర్డర్ కేసులో ఇరికిస్తాను. ఇదేంటిది? లాకపులో కొడతారని ఉంటాను కానీ ఇంటికి తీసుకొచ్చి ఏ కొట్టినాడు సార్? డిఎస్పీ గారు, పాపం కుర్రాడు చచ్చిపోతాడు. పెద్ద మనుషులు మీరేనా చెప్పండి సార్. చూడు, నేను చెప్పినట్టు కోర్టులో చెప్తే నీకే కాదు నీ ఫ్రెండ్స్ కూడా శిక్ష పడకుండా చేస్తాను. అలా చెప్తే నీ నోట్లో ఇలా సిగరెట్ పెట్టి ఇలా వెలిగిస్తాను. అప్పుడు నేను మందు బాటిల్ ఇలా అందిస్తాను. ఆ తర్వాత నేను డబ్బు కట్టలో ఇలా అందిస్తాను. మందు డబ్బు ఏం చెప్పాలి? ఈ హత్య రాజారాం చేశాడని చెప్పాలి. చచ్చిన లలిత, రాజారాం ప్రేమికులని చెప్పాలి. చెప్తాను. ఇదంతా నువ్వొచ్చి కోర్టులో చెప్పాలి. చెప్పను అని నువ్వంటే గురి తప్పదు అని నేను అనాల్సి వస్తుంది. అవసరమైతే నిన్ను చంపి రాజాతో పాటు నేను ఉరికంప ఎక్కుతాను. చూడు, లలితను కత్తితో పొడిచి ప్రాణాలే తీశా. నిన్ను మానభంగం చేసి పెళ్ళాన్ని చేసుకుంటా. ఆ